నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏమంటే పిల్లలకి లంచ్ బాక్సెస్ కోసం కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా తాలింపు అనేది పెట్టేస్తున్నాను అనమాట. ఇక ఒక చేత్తో వీడియో తీస్తూ మరొక చేత్తో తాలింపు అనేది వేస్తూ అలానే వేసేటప్పుడు కొంచెం అంత అయితే తాలింపు అనేది మాడిందండి. చూడండి, చూసారా ఎలా మడిపోయినాయి. వెంటనే ఆనియన్స్ వేసి అయితే కవర్ చేసేసాను అనమాట. ఇంకా వాళ్ళకి మరీ మాడిపోతే బాగుండదని చెప్పేసి ఇంకా వెంటనే ఆనియన్స్ వేసేస్తే కవర్ అయిపోయిందండి. ఇంకా బెండకాయ ఫ్రై అనేది చేసేస్తున్నాను అనమాట పిల్లల బాక్సుల కోసం. ఇంకా నాకు కొంచెం జలుబు అయితే బాగా చేసిందండి. అంటే వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, ఇంకా చిన్న చిన్నగా వర్షాలు పడుతున్నాయి కదా, వాటర్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి ఇంకా అలా బాగా జలుబు అయితే చేసిందండి. అందుకే వాయిస్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎలాగైనా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం అంటే వినడానికి కొంచెం మీకు ఎట్లా అంటే బాగుండకపోయినా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా. ఇంక ఇక్కడ ఏమంటే ఇక ఫ్రై అనేది అంటే నేను మరీ ఫ్రైలా చేయనండి. ఎందుకంటే పిల్లల బాక్సుల్లోకి రైస్లోకి కలవాలి కాబట్టి మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎలా చేసినా బాగుంటుందిలే. ఇంకా బాక్స్లో అన్నంలోకి కలవాలని చెప్పేసి కొంచెం అంత గుజ్జు కర్రీ లాగైతే చేస్తానండి. అంటే కొంచెం చట్టిలో అలా వేసేస్తే మూత పెట్టేస్తే కొంచెం ఏమవుతుందంటే మగ్గుతుంది కదా, అలా బాగుంటుందని చెప్పేసి ఇంకా అట్లా పెట్టేస్తానమాట. ఇంకా వాళ్ళకి బాక్సెస్ అవన్నీ పంపించేసిన తర్వాత ఇంకా మా వారి కోసం నా కోసం అయితే టీ అనేది పెట్టుకుంటున్నానండి. ఇంక ఇట్లా మా వారి కోసం పెడుతూ నాకు కూడా కొంచెం అంత అయితే లైట్గా అలవాటు అవుతుందండి. ఇంకా తనతో పాటు తాగడము లేదంటే కొంచెం నిద్రపోవాలని చెప్పేసి అలా తాగుతూ ఇంకా టీ అనేది పెట్టేస్తున్నాను అనమాట. అవి మరిగితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయండి. ఇంకా నేను కొంచెమైనా మరిగించిన తర్వాతే టీ అనేది నేను చేస్తానండి. లేదంటే నాకు ఎందుకనో నచ్చదు, కొంచెం మరగాల్సిందే. దానికి తోడు ఏంటంటే కొంచెం కూడా వాటర్ అనేది యాడ్ చేయనండి. ఎందుకంటే మనం పోయించుకునేదే అంత మంచి పాలైతే కాదు కదండి. కొంచెం వాళ్ళే వాటర్ కలుపుతారు. ఇంకా వాటర్ కలిపిన వాటిలో మనం ఇంకా వాటర్ కలిపితే ఇంకా అసలు టేస్టే బాగుండదండి. అందుకని చెప్పేసి నేను మొత్తం మిల్క్తోనే పెట్టేస్తాను. ఎందుకంటే ఒక్కసారి తాగేది ఇది కూడా కొంచెం మంచిగా తాగాలని చెప్పేసి వాటర్ అనేది పోయకుండా అచ్చంగా పాలతోనైతే పెట్టేస్తాను అనమాట. ఇంకా మా వారికి అయితే మా వారికి ఇచ్చేసి నేనైతే జస్ట్ ఉండి లేనట్టు కొంచెం అంటే కొంచెమే పోసుకుంటానండి. ఇంకా అలా ఇద్దరం అనేది టీ అనేది తాగేసిన తర్వాత ఇంకా నేను మా వారిని కూడా అంటే ఆయన షాప్కి అలా వెళ్ళాక ఇంకా నేనేమంటే ఇంట్లో పని అనేది కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇక్కడ ఏమంటే ఇల్లు అది ఊడ్చుకొచ్చేసి ఇక పని అంతా మొత్తం కంప్లీట్ చేసుకొని మళ్ళీ నేను షాప్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఫాస్ట్గానే చేసేసుకుంటున్నానండి. ఇంక ఇక్కడ ఏమంటే ఇది నిజంగా చెప్పాలంటే ఈ వీడియో కొంచెం ఒక 3-4 డేస్ అండి. ఆ టైంలో ఇక్కడ నేను ఇల్లు ఊడుస్తూ ఏమంటే కొంచెం అంటే మాట్లాడే విధానం అంతా కరెక్ట్గా వస్తుందా లేదా అని చెప్పేసి మళ్ళీ నేను ఇమిటేట్ చేసుకుంటూ ఇలా ఊడుస్తున్నాను అనమాట. నేను ఆ రియల్ వాయిస్ పెడదామన్నా కానీ ఏమవుతుందంటే కొంచెం వేరే సౌండ్స్ అయితే వచ్చాయండి. అందుకని చెప్పేసి పెట్టలేదు. నేనుంటే మీకు కూడా కొంచెం ఫన్నీగా అనిపించేది, అంటే ఇలా కూడా అనుకుంటారని. నేను కొంచెం ఏదైనా లోటుపాట్లు ఏమైనా ఉన్నా అలా అనుకుంటూ సరి చేసుకుంటూ ఉంటానండి. అదే మనం కరెక్ట్గా మాట్లాడుతున్నామా లేదా, మనల్ని ఒక నలుగురు చూస్తారు, వాళ్ళు చూసినప్పుడు కొంచెం మంచిగా అనుకోవాలి కదా అని చెప్పేసి కొంచెం ఏదన్నా లోటుపాట్లు అట్లా ఉన్నా సరి చేసుకుందాం అని చెప్పేసి ఇంకా నేను ఇమిటేట్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటానండి. దానిలో కొన్ని వర్డ్స్ అయితే కొంచెం అంటే మంచిగా మాట్లాడలేకపోయినా అవి కొంచెం ఇప్పుడు నేను చెప్తూ కూడా మధ్యలో అట్లా అంటున్నా కదా, ఇది నాకు ఒక ఊత పదం అని కొంతమందికి కొన్ని అలవాట్లు అయితే ఉంటాయి కదండి. ఆ అలవాట్లలో కొంచెం నాకు ఇది అనేది ఒక అలవాటు అనమాట. ఇక్కడ ఏమంటే నేను ఈవినింగ్ షాప్ దగ్గర నుండి వస్తూ పిల్లలకి ఫ్రూట్స్ అనేది తీసుకొచ్చానండి. ఎప్పుడు టిఫిన్స్ అవి కాకుండా మధ్యలో ఇలా కొంచెం హెల్దీ ఫుడ్ కూడా పెట్టాలి కదండి. ఎప్పుడు రొటీన్గా మనం ఇంట్లో దోశ, ఇడ్లీ, ఊతప్పం అంటే రకరకాల టిఫిన్స్ అయితే వేస్తాము. అందులో అంటే ప్రతిరోజు అలా
పెట్టినా ఏదో వారానికి ఒకసారన్నా 2 డేస్ 3 డేస్ అన్నా ఇట్లా ఫ్రూట్స్ అనేది కూడా ఇస్తూ ఉంటే వాళ్ళకి హెల్తీగా ఉంటారు కాబట్టి కొంచెం ఇక్కడ నేను ఫ్రూట్స్ అనేది తీసుకొచ్చానండి. ఇక డ్రాగన్ ఫ్రూట్ ఇంకా ఏం తెచ్చానంటే నేరేడు పళ్ళు అనేది తీసుకొచ్చానండి. కొన్ని చోట్ల నల్లకాయ ఏదో సంథింగ్ అంటారనమాట. ఇక తీసుకొచ్చిన తర్వాత పిల్లలకి అనేది పెట్టేశాను అనమాట కట్ చేసి. ఇంకెక్కడ నేను ఏం చేస్తున్నాను అనేది చూస్తున్నారా, నేను షాప్కి అయితే వెళ్ళి నా పని అయితే ఇదండి. నేను షాప్లో ఉంటే ఈ పని చేస్తుంటాను అనమాట. నేను చేసే పని కూడా ఎలా ఉంటుంది అనేది కూడా కొంచెం రియల్ అనేది పెడతాను. ఎందుకంటే మొత్తం పెట్టేదాన్నండి. ఇంకేమవుతుందంటే మరి కొన్ని మొత్తం అంటే ఆ సౌండ్స్ కొన్నిటికి కాపీ రేట్ అనేది వస్తుందంటండి. నాకైతే కరెక్ట్గా తెలియదు అంటూ ఉంటారు. కాపీ రేట్ వస్తే మళ్ళీ ఇంత కష్టపడి చేసిన వీడియో మొత్తం వేస్ట్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి మొత్తం అయితే పెట్టలేదు. జస్ట్ కొంచెం అంటే కొంచెమే ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను అనమాట. రియల్గా అంటే అక్కడ నేను షాప్లో ఉన్నది రియల్ వాయిస్ అండి. విన్నారు కదా. ఇంకా అట్లా నెంబరింగ్ అంటే అది నెంబరింగ్ అంటారండి. మనకి ఏదన్నా షాప్ చేసినప్పుడు మనకి బిల్ అనేది ఇస్తారు కదండి. ఆ బిల్ మీద ఒక నెంబర్ అనేది ఉంటుంది కదా రెడ్ ఇంక్తో. ఆ నెంబర్ అనేది నేను ఇప్పుడు ఇక్కడ వేస్తున్నాను అనమాట. బిల్ బుక్స్కి నెంబరింగ్ అంటారులేండి దాన్ని, మా భాషలో నెంబరింగ్ అనేది వేస్తున్నాను అనమాట. ఇంక అక్కడ ఏమైందంటే బెడ్కి ఇంక్ అనేది అయిపోయిందనమాట. ఇంక అప్పుడప్పుడు అప్లై చేస్తూ ఉండాలన్నమాట. ఇంక్ అనేది అప్లై చేసి మళ్ళీ మిషన్కి అనేది యాడ్ చేశాను అనమాట. ఇంకెక్కడ ఏమంటే మళ్ళీ నెంబరింగ్ అనేది స్టార్ట్ అయిందని మొత్తం కంప్లీట్గా నెంబరింగ్ అనేది వేసేసిన తర్వాత ఇంకా నేను ఈవినింగ్ వస్తూ ఇక ఫ్రూట్స్ అవి తీసుకొని వచ్చానన్నమాట. నా పని అయితే ఇలా ఉంటుందండి. కొంచెం ఇదనే కాకుండా చిన్న వర్క్లు అయితే చేస్తూ ఉంటానండి. మరీ వెళ్ళి మనం అలా కూర్చోవడం కూడా బాగుండదని చెప్పేసి చిన్న వర్క్లు అనేది చేస్తూనే ఉంటానన్నమాట. ఫైనల్గా ఇక్కడ నేనేం నెంబరింగ్ వేసాను అనేది కూడా మీతో నేను చూపిస్తున్నాను, చూసేయండి. అట్లా చూసారు కదా, ఇక్కడ 300 అనేది అంటే ఉల్టా ఉందన్నమాట. కెమెరాకి చూపించేటప్పుడు కొంచెం అట్లానే కనపడుతుందిలేండి వీడియోస్లో. ఇంకా అట్లా నెంబర్ అనేది వేస్తూ ఉంటానన్నమాట. ఇంక మొత్తం నెంబర్ అంతా వేసేసిన తర్వాత నా పని అంతా అయిపోయిన తర్వాత ఇంటికి అనేది వచ్చేసాను అనమాట. ఓకేనండి, ఈ వీడియో అయితే ఇది అనమాట. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అండి. ఓకే, బాయ్. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను.